మహత్యాలు కానీ లేవు. కాబట్టి ఇక్కడ ఈ చేసే అద్భుతాన్ని చూసి మీరందరూ కూడా మీరు విజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జన విజ్ఞానం కాకుండా డబ్బు అధికారం కోసం కాకుండా నిస్వార్థంగా ప్రాణం త్యాగం చేయడానికి కూడా కష్టపడి సమాజ మార్పు కోసం అంకితమై పనిచేసిన వేలాది 46 సంవత్సరాల క్రితం 1975 సంవత్సరాలు పాతిక గురించారు. తిరిగి 40 సంవత్సరాల తర్వాత ఏ ఉద్యమాన్ని అయితే నిర్మించారు, ఏ అయితే ఇక మహాప్రజాప్రభుత్వ భాగంగా అనేక త్యాగాలు చేసి జరుగుతారు. ఆ యొక్క ఉద్యమాన్ని కొనసాగించడం భాగంగా అందరూ కూడా ఆహ్వానులు. అదేవిధంగా ఇప్పటివరకు అయినా ఉద్యమాన్ని సమర్పించడం భవిష్యత్ కార్యక్రమాన్ని విడుదల కాకుండా అలాగే భవిష్యత్ కార్యక్రమాన్ని గజెట్ గీతాలాపన ఉంటుంది 5:30. ఆ తర్వాత మొగిలిశెట్టి జమున గారి ఆధ్వర్యంలో మా యొక్క ఏదో ఒక ట్రిక్స్ మాత్రం ఉపయోగించి చేయడం జరుగుతుంది. పెట్టిన కార్మికుల్ని కూర్చున్నాం. చిన్నపిల్లలను అడగచ్చు, ఏం కాలేదు చూడండి. కావాలంటే చిన్నపిల్లలు కూడా ఇంటి మీద నడిచి వెళుతున్నారు గాజుపేట పైన. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాం. జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఇక్కడ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గాజు పెంకుల పైన ఇక్కడ చిన్నపిల్లలు నడిచి వెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా ఇక్కడ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. నింపడం జరిగింది. అలాగే సంవత్సరాల కాగే నూనె వచ్చి బజ్జీలు తీయడం జరిగింది. కాబట్టి ఇలాంటివి అన్ని కూడా కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మాత్రమే చేస్తారు. అందువల్ల ఈ ట్రిక్స్ ని ఉపయోగించి కొంతమంది మనం మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి మోసాలు నమ్మవద్దని చెప్పేసి మా జన విజ్ఞాన తరఫున మేము కోరుతున్నాం. చదువుపడితే మోనడి చిన్నడా నువ్వురా నువ్వుదా నాన్న నడు నాన్న పెట్టు అంతే పెట్టు పో వెళ్ళిపో అంతే అంతే సూపర్ సూపర్. చిన్న పిల్లల చేత కూడా ఈ యొక్క మూఢనమ్మకాలని మీరు నమ్మవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మళ్ళీ రైట్ అలాగే ఉండు కొంచెం అంకుల్ సైజ్ రైట్ వెళ్ళిపో సూపర్. నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాం. మన ఏంది కదా సరే ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళ చంద్రుడు ఏమనుకుంటున్నారు వాళ్ళే చెప్తారు. అంటే మొత్తం ఆర్థిక విధానంలో రివర్స్ అయిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకని మరలా తిరిగి వాళ్ళని కాళ్ళ మీద నిలబెట్టాలి. ఆర్థిక విధానాన్ని ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో నిలబెట్టాలంటే ఈ అమరవీరుల స్ఫూర్తితోటి మరలా తిరిగి అలాంటి పోరాటాలు ఉవ్వెత్తున సాగిస్తేనే మరలా